నమస్తే, టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో నెక్స్ట్ మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులతో పరిచయం అవ్వబోతోంది, అండ్ ఉద్యోగ వ్యాపార ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. ఇదైతే 2 పాల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మనకు అవసరమైన గైడెన్స్, మెసేజెస్ అండ్ మనకి పురోగతి కోసం కావచ్చు, లేదు మనల్ని అలర్ట్ చేయడం కోసం కావచ్చు, ఇవి మీకు కనిపిస్తున్నాయని అర్థం అనమాట. మీరు హ్యాపీగా వీడియోస్ని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోనే కాదు, నా ప్రీవియస్ వీడియోస్ కూడా అన్ని టైమ్లెస్ రీడింగ్స్. సో మీకు ఏదో ఒక పాయింట్ కానీ మెసేజ్ కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సొలేస్ ఖచ్చితంగా ఈ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా మనం తెలుసుకుందామా నెక్స్ట్ మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది. రండి చూసేద్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడబోతోంది, ఉద్యోగ వ్యాపార ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, సో ఇవన్నీ చూసేద్దామా. సో ఫర్ పాయిల్ నెంబర్ 1 ఇప్పుడు మనం మీ జీవితంలో ఏం జరుగుతుంది అండ్ దాంట్లో ఏం బ్లాకేజ్ ఉంది ఫస్ట్ చూద్దాము. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 5 ఆఫ్ కప్స్. ఇది మీ జీవితంలో ఇది జరుగుతుంది అనుకుంటే దీనికి అడ్డుగా ఏం నిలుస్తుంది, దీనికి అడ్డంకి ఏం అవ్వచ్చు అంటే మనకి 9 ఆఫ్ పెంటికల్స్ రివర్స్లో పడింది. సో ఇది బ్లాకేజ్. ఇది బ్లాకేజ్ కాబట్టి మీరు ఆ దీంట్లో ఉన్నారనమాట, అంటే ఆ ఎమోషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఎలాంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడబోతుంది అంటే జడ్జ్మెంట్ మనకు వచ్చింది కార్డు. అండ్ ఉద్యోగ వ్యాపార స్థితులు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు టైం ఎలా ఉంది. ఓకే, 3 ఆఫ్ సోర్డ్స్ మనకి రివర్స్లో పడింది. నేను ఈ కార్డు ఇట్లనే తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ మనకి ఆర్థిక లావాదేవీలు, ఓకే 7 ఆఫ్ వాండ్స్ అండ్ ఈ 3 కూడా ఓకే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నేను ఈ కార్డ్స్ అన్నీ తీసుకుంటున్నాను. ఆర్థిక లావాదేవీలకి మనకి ఈ 3 కార్డ్స్ వచ్చినాయి అనమాట. అండ్ అన్నిటికన్నా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన హెల్త్. అది బాగుంటే మనం ఏమైనా చేసుకోగలుగుతాం కదా. సో హెల్త్ ఎలా ఉండబోతుంది అంటే 5 ఆఫ్ సోర్డ్స్. బ్యూటిఫుల్. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇవన్నీ మనం ఫస్ట్ కార్డ్స్ నీట్గా పెట్టుకొని నేను మీకు చెప్తాను. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్ నేను ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇక్కడ మనం కార్డ్స్ ప్రకారంగా చూస్తే మీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే మీరు ఎందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మీరు నేను ఫెయిల్ అయినాను అన్న ఫీలింగ్లో ఎందుకు ఉన్నారు, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఏదో నష్టం జరిగింది మీ జీవితంలో. ఈ నష్టం జరగడంతో మీరు దాంట్లో కుంగిపోయి కుమిలిపోతున్నారనమాట. అండ్ ఈ నష్టాన్ని చూసిన దానివల్ల ఏమైంది అంటే మీరు ఆప్టమిస్టిక్గా అంటే పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నారు, చాలా పెసిమిస్టిక్గా నెగటివ్గా ఆలోచించుకుంటున్నారు. అండ్ పదే పదే మిమ్మల్ని తొలిచేస్తుంది అనమాట, అరే నేను ఎందుకు ఇట్లా చేశాను అని చెప్పి. సో మీ జీవితంలో మీకు ఏదైతే కష్టం కలిగిందో, లేదు దేనివల్ల అయితే మీరు నష్టాన్ని చూసారో, లేదు ఎవరి వల్ల అయితే మీరు చాలా గట్టిగా బాధపడుతున్నారో, ఇవి ఇట్లా బాధపడుతూ ఇట్లా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఇట్లా మీ లోపల మీరే కుమిలిపోతూ చాలా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లిమిట్ చేసుకుని దానివల్ల ఏమవుతుంది అంటే మీరు మీ సెల్ఫ్ వర్త్ని మీరు కోల్పోతున్నారనమాట. అంటే మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసేసుకుంటున్నారు. అండ్
ఇక్కడ మనకి 9 ఆఫ్ పెంటికల్స్ రివర్స్లో పడింది కదా, ఇదే మనకు అప్రైట్లో పడిందంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి తగిన ఫలితం మీకు వచ్చేసేయాలి, అండ్ మీరు ఒక లగ్జూరియస్ స్టేట్లో ఉండాలి, అండ్ మీరు చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారనమాట. ఉన్న దాంట్లో మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇలా మాదిరా లైఫ్లో చాలా హ్యాపీగా ఇండిపెండెంట్గా ఉండాల్సిన మీరు ఇక్కడ ఈ లాస్ ఏదైతే చూసారో, ఎక్కడైతే మీరు రిగ్రెట్ అవుతున్నారో దానివల్ల ఏమైంది, ఇది మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. రివర్స్ అయిపోయి ఏమైపోయింది, ఇప్పుడు మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసేసుకుంటున్నారు, అండ్ వర్క్తో పని పైన చాలా అబ్సెస్డ్గా ఉన్నారనమాట. నా పనికి తగిన ఫలితం ఎలా అయినా వచ్చేయాలి, నేను చేసేస్తున్నాను, నాకు వచ్చేయాలి, ఎప్పుడైతే మనం అబ్సెస్డ్ ఎనర్జీస్లో ఉంటామో యూనివర్స్ మనకు అంత తొందరగా ఇవ్వదు, అది ఇంకొంచెం మనల్ని పరీక్షిస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫాల్స్ సక్సెస్ వైపు మనం ఎక్కువ మొగ్గు చూపిస్తామన్నమాట. అంటే తొందరగా మనకి ఏదో రావాలనుకుంటాము, ఈ తొందరగా ఏదో దక్కించుకోవాలన్న క్రమంలో తప్పటడుగులు వేసుకుంటూ పోతాము. మనకు కరెక్ట్ కాని మనుషులతో మనం ఎక్కువ సంబంధాలు ఏర్పరచుకుంటాము. ఎవరన్నా మనల్ని అంటే ఈజీగా మనల్ని మోసం చేయగలిగే వ్యక్తులకి ఎక్కువ ఆకర్షితులు అవుతాం అన్నమాట. వాళ్ళ వల్ల మనకి నష్టం తప్పితే లాభం ఏం ఉండదు. సో అంటే ఇప్పుడు ఏదో కోల్పోయినాము అన్న బాధతో మనం పొందాల్సింది కూడా మనం చేతులారా పోగొట్టుకుంటున్నాం. కానీ మీరు పూర్తిగా కోల్పోయినారా అంటే కోల్పోలేదు. ఇక్కడ 3 కప్స్ పడిపోయినంత మాత్రాన జీవితంలో అంతా అలిపింది, అంతా అయిపోయింది అనేది కాదు. వెనకలు ఇంకా 2 కప్స్ నిలిచి ఉన్నాయి. మీరు తిరిగి చూసుకున్నారు అంటే ఇది మీకు హెల్ప్ చేస్తుంది, ఇది మిమ్మల్ని ముందరికి నడిపిస్తుంది. కానీ మీరు దీన్ని ఉపయోగించుకోవాలనుకోవట్లేదు, దీన్ని గమనించుకోవట్లేదు. ఒక్కసారి దీన్ని గమనించుకున్నారనుకోండి, ఈ కార్డ్ అప్రైట్ అవుతుంది. అప్పుడు జీవితంలో మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి తగిన సక్సెస్ వస్తుంది, మన లైఫ్లో అబెండెన్స్ వస్తుంది, రికగ్నైజేషన్ వస్తుంది, లగ్జరీ వస్తుంది, పనికి తగిన రివార్డ్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు మనం సెల్ఫ్ సఫిషియెంట్ పొజిషన్లోకి వెళ్తామన్నమాట. సో అప్పుడు మీరు మీ పైన భరోసా కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఎలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు అంటే మనకి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. సో జడ్జ్మెంట్ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే అది రీబర్త్ గురించి చెప్తుంది. ఇంతకు ముందు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిన వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ కోరినారు అంటే మీరు వాళ్ళని క్షమించి మళ్ళా మీ జీవితంలోకి రానివ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే అది ట్రూగా మీ ఇన్నర్ కాలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇష్టపడితే అలాంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వస్తారు. లేదు అంటే ఇక్కడ మీకు తగిలే వ్యక్తులు కానీ మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కానీ మీకు కనువింపు అయ్యేలాగా, మీరు నిజాలను తెలుసుకునేలాగా, మీకు మీ పైన పూర్తి అవగాహన కలిగేలాగా అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మిమ్మల్ని మీరు మీ ట్రూ సెల్ఫ్ వర్త్ని తెలుసుకోవడం కానీ, మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మీలో మీకు తెలియనాటివి తెలియజెప్పే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారనమాట. అండ్ బాగా పరీక్షిస్తారు. వీళ్ళు అంతా ఈజీగా మీ జీవితంలోకి రారు, వచ్చినప్పుడు కూడా చాలా పరీక్షిస్తారు. అరే వీళ్ళు నాకు ఎందుకులే అని మీకే విసుగొస్తుంది. వీళ్ళు లేకపోతే పోతుంది, వీళ్ళని పెట్టుకొని నేనేంట్రా ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అన్నట్లు అంత భారంగా అనిపిస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే మీలో మీరు ఏదైతే పెంపొందించుకోవాలో, మీకు ఏదైతే కరెక్టో దాన్ని ముక్కు సూటిగా చెప్తారనమాట. అంటే మీరు బాధపడతారు కదా అని చెప్పి దానికి షుగర్ పూసి షుగర్ కోటెడ్ వర్డ్స్ యూస్ చేయరు వీళ్ళు. మీ ముఖం పైన వాళ్ళు అనుకున్నట్లు చెప్తారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం స్వీకరించడం కూడా కొంచెం కష్టమవుతుంది. అలా కష్టతర వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఉన్నదానివల్ల మీరు మీ సెల్ఫ్ వర్త్ తెలుసుకోవడమే కాకుండా మీరు మంచిగా జీవితంలో ముందరికి వెళ్ళగలుగుతారనమాట. అలాంటి వ్యక్తుల సావాసం ఇప్పుడు మీకు చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒక డిప్రెస్డ్ స్టేట్లో మీరే కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతూ మీకే కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వీళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారనమాట. మీ జీవితంలో మీకు ఎలాంటి వస్తువులు కావచ్చు, ఎలాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఎలాంటి పనులు మీకు కరెక్ట్ అంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి వీళ్ళు కరెక్ట్ అనమాట, వీళ్ళు సరిపోతారు. అండ్ నెక్స్ట్ మనం ఉద్యోగం వ్యాపారం అనుకున్నాం. ఉద్యోగం వ్యాపారానికి మనకేమొచ్చింది, 3 ఆఫ్ సోర్డ్స్ రివర్స్లో పడింది. సో ఉద్యోగం వ్యాపారంలో ఇప్పుడు
ఇప్పుడు మీకు ఇంతకు ముందు మీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీకు ఏమైనా కష్టం ఉంటే ఆ కష్టం ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాజిటివ్గా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మీకు రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ మీరు నెగటివ్ సెల్ఫ్ టాక్ ఇప్పుడు చేయకూడదు అనమాట. ఏది నెగటివ్గా ఆలోచించకండి, నెగటివ్గా మీకు మీరేం చెప్పుకోకండి. అలా చెప్పుకునే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మారుతున్న టైమ్స్ని కూడా మళ్ళీ మనం పాజ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. మీరు ఎంత ఆప్టమిస్టిక్గా ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిది. మీరు రికవర్ అవుతున్నారనమాట. ఇప్పుడు బిజినెస్లో ఏమైనా లాసెస్ చూసి, లేకపోతే కెరియర్లో ఏమైనా లాస్ చూసి, జాబ్ వల్ల ఏమైనా నష్టపోయింటే దాన్ని ఇప్పుడు రికవర్ అవ్వగలుగుతున్నారు. మీరు హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు, ముందరికి వెళ్ళగలుగుతున్నారు, ముందుకి అడుగులు పడుతున్నాయి. సో ఉద్యోగం వ్యాపారం రీత్యా మీరు చూసుకుంటే మీకు ఇప్పుడు శుభదాయకమైన సమయం అయితే వచ్చింది. మీకు నిజం చెప్పాలంటే ఇక్కడ రిలేషన్షిప్స్లో కూడా బెటర్ ఉంది. ఎందుకు అంటే మిమ్మల్ని ఏంజల్ గైడ్ చేస్తున్నారనమాట. మీరు చేతులు ఎత్తేసి అమ్మ నాకు ఇంకెవ్వరు లేరు, నన్ను నువ్వే కాపాడాలి అని చెప్పి మీరు ఏదైతే దేవుడికి దండం పెట్టుకున్నారో దేవుడు ఇప్పుడు మీకు మంచి జరిగేలాగా చేస్తున్నారనమాట. దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. జడ్జ్మెంట్ కార్డ్ అంటేనే అదే, బాగా పరీక్షిస్తారు. ఆ పరీక్ష తర్వాత మనం ఏదైతే ఆ పరీక్షకి మనం కానీ తట్టుకొని నిలబడగలిగినామంటే ఆ తట్టుకొని నిలబడే దాంట్లో మనం ఎంతైతే అర్హత పొందుతామో ఆ అర్హత మేర మనకి మనుషులు వస్తున్నారనమాట. సో మీరు ఏ విధంగా తట్టుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తులను ఆకర్షిస్తున్నారు అని మీ ఎనర్జీసే చెప్పేస్తాయి అన్నమాట. సో వృత్తి వ్యాపారంలో అయితే మనకి ఆ పురోగతి ఉంది. ఆ నష్టం నుంచి మీరు లాభం వైపు వెళ్ళగలుగుతారు. అండ్ పెయిన్ని రిలీజ్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్పనా, ఈ రిలేషన్షిప్స్లో కావచ్చు, ఈ వృత్తి వ్యాపారంలో కావచ్చు, మీరు ఎంత ఫర్గివ్ చేసేస్తే మీకు అంత బెటర్. ఎందుకు అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తుంటారు. అది ఒక రిలేషన్షిప్లో కావచ్చు, లేదు బిజినెస్ వైజ్ కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు. ఈ మోసం చేసిన వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించి మీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. అండ్ మీరు లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ లో ఎనర్జీస్లోంచి, లో వైబ్రేషన్స్లోంచి ఈ మనశ్శాంతి లేకుండా మీరు మంచిగా కోలుకోవాలి అంటే వాళ్ళని ఎప్పుడైతే క్షమించేసి ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్, హోపోనోపోనో టెక్నిక్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఒక నెగిటివ్ థాట్ వస్తుంటే హోపోనోపోనో టెక్నిక్ ఈ స్టేట్మెంట్స్ చెప్పుకుంటూ ఉండండి. కొంచెం సమయంలోనే మీకు మళ్ళా ఎనర్జీస్ రీగైన్ అవుతాయి. ఆ ఫీలింగ్లోంచి బయటకు వస్తారు. మీకు ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్పనా, మనం మనసు కష్టంగా ఉంది, మనకు బాధ అనిపిస్తుంది, ఒక 30 సెకండ్స్ మీ ముఖం పైన చిరునవ్వుని మీరు అలానే ఉంచగలిగితే మీ బ్రెయిన్కి వెంటనే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి దట్ నవ్వుకుంటున్నారు, అంత బాగానే ఉంది, కాబట్టి నువ్వు వాళ్ళని ఇంకా ఓవర్ ఎమోషనల్ చేయనవసరం లేదు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అని చెప్పి అప్పుడు బ్రెయిన్ కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మిమ్మల్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో మనకి ఎంత పెయిన్ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా కానీ మనం ఎప్పుడైనా కానీ కుప్పకూలిపోకూడదు. మనం ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా నిలబడతామో అప్పుడే మనం ఇంకా బెటర్గా లైఫ్లో ముందరికి వెళ్ళగలుగుతాము. ఫినాన్షియల్గా మీరు ఆ విధంగా స్ట్రాంగ్గా నిలబడుతున్నారనమాట. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎలాంటి కాంపిటీషన్లో అయినా కానీ మీరు ఆ పురోగతిని చూడగలుగుతున్నారు. మీరు మంచిగా డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు అనమాట. ఇప్పుడు మీ దగ్గరున్న డబ్బుల్ని మీరు మంచిగా కాపాడుకోగలుగుతున్నారనమాట. మీరు డబ్బు పైన మీకు ఇప్పుడు కంట్రోల్ వచ్చింది కాబట్టి డబ్బులో మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, న్యూ పాసిబిలిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి. అండ్ కొత్త విధానాల్లో అంటే కొంతమందికి సింగిల్ ఇన్కమ్ అయితే కొంతమందికి మల్టిపుల్ ఇన్కమ్స్ ఉంటాయి, కొంతమందికి మల్టిపుల్ వేస్లో మనీ వస్తుంది కదా. ఆ విధంగా మల్టిపుల్ వేస్లో మనీ రావడానికి ఇక్కడ హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి ఆ విధంగా మనీ రావడానికి. సో ప్లెజర్ టైం అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు మనీ వైజ్గా. అండ్ ఇక్కడ 7 of Wands ఫుల్ కార్డ్ తర్వాత మనకి ఏమొచ్చింది, 6 of Pentacles వచ్చింది. సో 6 of Pentacles మనకి ఏం చెప్తుంది అంటే మనం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, ఇక్కడ గివింగ్ రిసీవింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వెల్త్ని మీరు షేర్ చేసుకోబోతున్నారు. సో అంటే కొంచెం చారిటీకి కూడా ఇవ్వబోతున్నారు అనమాట. జనరస్గా అంటే మనస్ఫూర్తిగా మీరు కొంచెం డొనేట్ చేస్తున్నారు. మీకు మనీ ఇది వరకు బ్లాక్ అయిపోయి ఉంటుంది, లేదు ఎక్కడైనా నష్టం చూసి ఉంటారు, మీరు దేవుడికి అనుకొని ఉంటారు కదా, నాకు కానీ డబ్బులు కానీ వచ్చినాయంటే నేను ఇలా మాదిరి అన్నదానం చేస్తానో, లేకపోతే మీకు కానుకగా హుండీలో వేస్తానో, ఇదేదో చెప్తూ
చెప్పుంటారు కదా. ఇప్పుడు మీకు మనీలో మంచిగా రిటర్న్స్ వచ్చిన దానివల్ల మీరు ఆ మొక్కుల్ని తీర్చేసుకుంటున్నారు, ఆ విధంగా చారిటీ వైపు వెళ్తున్నారనమాట. ఆ విధంగా షేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు పొందేదే కాదు, మీరు ఏవైతే ఇంతకుముందు దేవుడికి ప్రామిస్ చేయడం కానీ ఇంకెవరికైనా ప్రామిస్ చేసిన దాన్ని మీరు ఆ ప్రామిసెస్ని కీపప్ చేసుకోబోతున్నారనమాట. సో మనీ మీకు ఎంత ఛాలెంజింగ్ టైమ్స్ ఉన్నా కానీ ఆ టైమ్స్ నుంచి మీరు ఆ మనీ పైన కంట్రోల్ తెచ్చుకొని మీ మనీని మీరు డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు. అండ్ న్యూ పాసిబిలిటీస్, న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మనీ వైజ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. సో దట్ ఇక్కడ మీరు నమ్మకం అనేది మొదలైందనమాట. ఎస్, నేను కూడా ఇంత సంపాదించగలుగుతాను, నేను కూడా ఈ ఏదైతే సంపాదిస్తున్నానో దాన్ని వృద్ధి చేయగలుగుతాను, నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతో పాటు ఇక్కడ ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు, పుచ్చుకోవాల్సింది పుచ్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేది నడుస్తుందన్నమాట ఈ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో. అండ్ ఫైనల్గా మీ హెల్త్కి వస్తే మనకి 5 of Swords అప్రైట్ పడింది. సో మనకేంటంటే ఇక్కడ కార్డ్ ప్రకారంగా ఏం సజెస్ట్ చేస్తుందంటే హై స్ట్రెస్కి గురవడానికి హై ఛాన్సెస్ ఉంది. ఇదంతా ఎందుకంటే ఆ మెంటల్ ఎగ్జాషన్ వల్లనే. సో ఒక కాన్ఫ్లిక్ట్ వల్ల ఏదైతే మనకి ఒక రిలేషన్షిప్లో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఎదురవుతాయో దాంట్లో వచ్చిన టెన్షన్ వల్ల ఏర్పడే హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పితే ఇంకేమీ ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు ఏం అంటే కొంచెం మందికి హెడేక్స్ రావడం కానీ, మైగ్రేన్స్ ఉంటే అది ట్రిగర్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఓవర్ డ్రైన్ అవ్వడానికి లేదు. సో సెల్ఫ్ కేర్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారా, లేకపోతే ఏమైనా ఎక్సర్సైజెస్ చేస్తారా, మీ ఇష్టము. మీరు హెల్తీ బౌండరీస్ని అయితే మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చెప్పినాను కదా, మిమ్మల్ని పరీక్షించే వ్యక్తులు కూడా వస్తారు. ఈ వ్యక్తులు నాకు సరైన వాళ్ళ కాదా అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి హెల్తీ బౌండరీస్ అనేటివి మీరు ఏర్పరచుకోవాలి. అండ్ మీరు రెస్ట్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే మీ మైండ్, బాడీ, సోల్ రెస్ట్ తీసుకుంటారో అప్పుడు అది రికవర్ అవుతుందన్నమాట. ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ నుంచి రికవర్ అయినప్పుడు ఏంటంటే మీరు ఇంకొంచెం బెటర్గా ఉండగలుగుతారు. సో ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి, హెల్తీ బౌండరీస్ని సెట్ చేసుకోండి, రెస్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. మీ హెల్త్ దానివల్ల బెటర్ అవుతుంది. ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ ఏంటనేది చూద్దాం. ఫర్ ఫైల్ నెంబర్ 1. ఓకే, నేను ఈ 2 cards తీసుకుంటాను. డీర్ లవ్ అండ్ రామ్ పర్సివరెన్స్ వచ్చిందనమాట. మీకు చాలా గిఫ్ట్స్ ఉంటాయి. అండ్ మీరు ఏ ప్రాబ్లం అయినా కానీ మీరు గట్టిగా నిలబడ్డారు అంటే ఆ ప్రాబ్లమ్ని మీరు అధిగమించే పవర్ మీకు ఉంది, మీకు ఆ స్ట్రెంగ్త్ ఉందన్నమాట. అందుకని మీకు టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ కూడా స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కదా. మీలో ఆ కరేజ్ ఉంది, ప్యాషన్ ఉంది, అండ్ మీలో ఆ పవర్ ఉంది. మీరు ఏదన్నా కానీ మీరు పొందగలుగుతారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీలో ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా ఉంది. మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఆ ఫోకస్ నుంచే మీరు కొన్ని కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రాగలుగుతారు. అండ్ కంపాషనేట్గా ముందరికి వెళ్ళగలుగుతారనమాట. సో మీలో చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లంనైనా కానీ మీరు అధిగమించగలుగుతారు ఎప్పుడైతే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారో. సో మీరు ఓపిక్గా ఉన్న దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఎలాంటి వాటినైనా అధిగమించి మీరు కోరుకున్న దాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా గివప్ ఇవ్వాలి అన్న ఆలోచన చేయకండి. మీకు గుడ్ లక్ విల్ ఫాలో అంటున్నారు. సో మీకు గుడ్ లక్ అయితే మీకు ఉంది. ఇక్కడ డీర్ స్పిరిట్ ఏం చెప్తుంది, మనకి లవ్ చెప్తుంది. సో నేను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చెప్పా కదా హెల్త్కి. సో ఇక్కడ కూడా అది చెప్తున్నారు. బీ జెంటిల్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు జెంటిల్గా అంటూ ఉండండి, సున్నితంగా అంటూ ఉండండి. మీతో మీరు హార్ష్గా ఉండకండి, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దండి. లేదు మిమ్మల్ని మీరు ఫిజికల్గా ఏదైనా అంటే ఇప్పుడు మన పైన మనం ప్రెషర్ పెట్టుకోవడం కానీ, స్ట్రెస్ అవ్వడం కానీ, లేదు మనల్ని మనం నిందించుకోవడం కానీ, లేదా నాకే బుద్ధి లేదు అని చెప్పి కొంతమంది వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ నాట్ రైట్ అసలుకి. అలాంటివంటే చేయకండి అసలుకే. సో మీరు ఏ విధంగా హీల్ అవుతారు అంటే ప్రేమ వల్లనే మీరు హీల్ అవుతారు. సో ఆ ప్రేమ ఇంకొకరి నుంచి ఆశించేదాని బదులు మిమ్మల్ని మీరు బాగా ఇప్పుడు ఇంకొకరిని మీరు ఎంత గాఢంగా ప్రేమిస్తూ అంటారు, ఆ ప్రేమ ఏదో మీ పైన మీరు చూపించుకోండి.
అలా చూపించుకునే దానివల్ల ఏమవుతుంది, మీరు ఇంకా మెరుగు అవ్వగలుగుతారు, మీ సెల్ఫ్ వర్త్ ఇంకా బెటర్ అవుతుంది, అండ్ మీరు చాలా గ్రేస్ఫుల్గా హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట. సో ఇక్కడ మీకు గైడెన్స్ కూడా అదే వస్తుంది. మీ పైన మీరు ప్రేమ చూపించండి, మీతో మీరు సున్నితంగా ఉండండి, మీ పవర్ని మీరు నమ్మండి, మీలోనే చాలా శక్తి ఉంది, మీ ప్రేమ మిమ్మల్ని హీల్ చేస్తుంది. ఎవరో ప్రేమ మిమ్మల్ని హీల్ చేయట్లేదు. మీరు ఏదైతే ప్రేమని ఇస్తున్నారో, మీకు మీరు ఇచ్చుకుంటున్నారో ఆ ప్రేమ మిమ్మల్ని హీల్ చేస్తుంది. అదే మీ శక్తి. అండ్ ఇక్కడ అదే ఓటమిని ఒప్పుకోకుండా మళ్ళా మనం ఏదైతే ప్రయత్నిస్తామో అండ్ ఎక్కడైతే మనకి ఇంకొంచెం పోరాడే శక్తి వస్తుందో దానివల్లనే మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. అండ్ మీలో ఆ శక్తి ఉంది. సో మీకు ఆ గుడ్ లక్ కూడా ఉందంట. ఫైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు దేనికి రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ నిమిషానికి అది జరగాలి, అది జరిగిపోయింది, అది అయిపోయింది కాబట్టి దాన్ని వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలి దానిపైన వెళ్ళిపోండి. అట్లా వెళ్ళిపోయిన దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒక మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకొని, మిమ్మల్ని మీరు దూషించుకొని, మిమ్మల్ని మీరు ఒక విక్టిమ్ ఎనర్జీలో పెట్టుకునే దానివల్ల ఏమవుతుందంటే మీ వైపు రావాల్సిన సంపద కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆ విక్టిమ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేయండి. ఎవరి సింపతి మనకు అవసరం లేదు, ఎవరు వచ్చి మనకి ఏం చేయరు, మనమే మనకి ఏమైనా చేసుకోగలుగుతాం, మీరే మీకు సహాయం చేసుకోగలుగుతారనమాట. ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ని అయితే చూడగలుగుతారు. ఆపర్చునిటీస్ మీ వైపు వస్తాయి. ఎప్పుడు మనం ఆ ఆపర్చునిటీస్ని గమనించుకొని దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం, ఎప్పుడైతే మనం హెల్తీగా, యాక్టివ్గా, అలర్ట్గా ఉంటామో అప్పుడే మనం వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ ఆ లాస్ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చి మీరు హ్యాపీగా ఉండండి. ఆటోమేటిక్గా అన్నీ హ్యాపీగా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఫినాన్షియల్గా మీరు చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. రిలేషన్షిప్స్లో కూడా మీకు మంచి రిలేషన్షిప్స్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మళ్ళా చెప్తున్నాను, పరీక్షించే మనుషులు వస్తారు జీవితంలోకి. ఆ పరీక్షించే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కరెక్టా కాదా అని మీరే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకునేటప్పుడు మీరు కొంచెం మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మంచి వ్యక్తుల్ని మనం జీవితంలోకి తెచ్చుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారో మీ జీవితం ఇంకా బెటర్ అవుతుందన్నమాట. అండ్ ఉద్యోగ వ్యాపారంలో మనకి మంచిగా పురోగతి అనేది మీరు చూడబోతున్నారు. సో ఖచ్చితంగా యు ఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ హెల్త్ కూడా చూడండి, ఈ స్ట్రెస్, ఈ టెన్షన్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ తప్పితే అదర్వైజ్ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు ఇక్కడ. సో మీరు స్ట్రాంగ్, మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత బెటర్గా ముందరికి వెళ్ళగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ ద వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నిజంగానే నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ప్రతి వీడియోలో ఇలా నాకు చెప్పాలంటే కూడా నాకు ఒక మాదిరి అనిపిస్తుంది. కాకపోతే అడగకపోతే అమ్మాయిన అన్నం పెట్టదు కదా, కాబట్టి ఇంకా తప్పక నేను ఇది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కానీ నేను నిజం చెప్తున్నాను, ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇప్పటి వరకు ఎంకరేజ్ చేస్తున్నారో మీకు పేరున కృతజ్ఞతలు. అండ్ ఎవరైతే వీడియో మీరు ఛానల్ పేరు కొట్టి ఎతికి మరీ వచ్చి వీడియో వచ్చిందా లేదా అని చూసి వచ్చింటే ఒకవేళ చూడడం జరుగుతుంది కదా, అలా వెతుక్కొని వచ్చే దాని బదులు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వీడియో రిలీజ్ అవ్వగానే మీరు చూడగలుగుతారు కదా. మీకు కానీ వీడియో నచ్చినంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2 ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులు పరిచయం అవ్వబోతున్నారు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక స్థితులతో పాటు మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం టారో ద్వారా ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాము, ఆ తర్వాత చెప్పుకొని ఆ తర్వాత గైడెన్స్ కార్డ్స్ కూడా తీసుకుందాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చినారో పేరున మీకు కృతజ్ఞతలు. అండ్ ఎవరైతే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ పేరు ఎతికి ఓపిక్గా వీడియో రిలీజ్ అయిందా లేదా అని చూసుకొని వస్తున్నారో, మీకు నిజంగానే ఆ వీడియోస్ నచ్చుతున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి, వీడియో రాగానే యూట్యూబే మీకు చెప్పేస్తుంది కదా వీడియో రిలీజ్ అయింది అని చెప్పి. సో ప్లీజ్ మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇది
పదే పదే చెప్పాలంటే కూడా నాకు ఒక మాదిరి అనిపిస్తుంది, కానీ అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంట. సో ఆబ్వియస్గా ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చారో, నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తూ వచ్చినారో, పేరు పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు లేకపోయినంటే ఇంత దూరం నేను వచ్చిండేదాన్ని కాదు. మీరు నాకు చూపిస్తున్న ప్రేమ, నా పైన నమ్మకం అండ్ ఆదరణ ఏదైతే ఉందో నన్ను అవే ఇక్కడి వరకు తీసుకొని వచ్చినాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీకు అంటే మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులు పరిచయం అవ్వబోతున్నారు, సో ఇవన్నీ మనం చూద్దామా మరి. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇది. సో ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, ఇక్కడ మనకి అంటే జరగడంలో మనకి లవర్స్ కార్డ్ వచ్చింది కదా, ఏం జరుగుతుంది అనే దాంట్లో. సో మనకి అంత ప్రశాంతంగా వెళ్ళిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది? ప్రతి జీవితంలో ఏదో ఒక ఆటంకాలు అనేటివి ఉంటాయి, బ్లాకేజెస్ ఉంటాయి. సో ఆ బ్లాకేజెస్ ఏంటి అంటే 10 of Wands. ఓకే, దీన్ని ఇట్లా పెడతాం ఇప్పుడు. సో నెక్స్ట్ మనం ఏం చూద్దాము అంటే ఇది ఇట్లా తీసుకోను, ఎందుకంటే టూ మెనీ కార్డ్స్. ఎలాంటి వ్యక్తుల పరిచయం అవ్వబోతున్నారు మీకు? సో ఎలాంటి వ్యక్తులు పరిచయం అవ్వబోతున్నారు అంటే ఓకే, 10 of Swords అండ్ ఉద్యోగం, వ్యాపారం, వావ్, చారియట్. నేను ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ మీ ఫినాన్షియల్ ఆర్థిక స్థితిగతులు ఎలా మారబోతున్నాయో చూద్దాం మనం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు ఎలా మారబోతున్నాయి. ఓకే, 8 of Swords అండ్ ఈ మూన్ కార్డ్ కూడా రావాలనుకుంటుంది. సో నేను 2 తీసుకుంటాను. అండ్ మీ హెల్త్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ఓకే, ఇది లేదు, ఇది తీసుకుందాం. సో హై ప్రీస్ట్రెస్ రివర్స్లో వచ్చినాయి. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి 10 of Cups వచ్చినాయి. సో ఏం జరుగుతుందికి మనకి లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ దాంట్లో బ్లాకేజ్ అంటే మనకి 10 of Wands వచ్చింది. సో మీరు అన్నీ చేస్తున్నారు, మీరు చాలా బరువును మోస్తున్నారు అండ్ మీరు చాలా డెడికేటెడ్గా మీరు ఏదైతే చేస్తున్నారో చాలా డెడికేటెడ్గా చేస్తున్నారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం భారం మనపైన వేసుకునే దానివల్ల ఖచ్చితంగా మన ఎనర్జీస్ బర్న్అవుట్ అవుతాయి అండ్ మనం ఓవర్ స్ట్రెస్కి గురవుతాం కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది. మనల్ని ప్రేమించే వ్యక్తులు లేరా అంటే ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. మనతో పని షేర్ చేసుకునే వాళ్ళు లేరా అంటే షేర్ చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఎవరితో అయితే మనం చాలా డీప్ లవ్లో ఉన్నామో అలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటారనమాట. వాళ్ళే మీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ కూడా అయినింటారనమాట. సో చాలా స్ట్రాంగ్గా మీకోసం నిలబడతారు అండ్ మీ ఇద్దరు ఉంటే ఇంకా ప్రపంచంలో ఇంకేం అవసరం లేదు అన్నంత ధైర్యాన్ని ఇస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మీరు ఏదైతే బరువు మోస్తున్నారో దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా మీరు స్ట్రెస్ అవ్వడమే కాకుండా మీ దగ్గర వ్యక్తుల్ని కూడా మీరు బాగా స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటారనమాట. సో లేకపోతే కొంతమందికి ఏంటంటే వాళ్ళ ట్రూ లవ్ని వాళ్ళు ఇంకా కనుగొనలేదు, నిజమైన ప్రేమని వాళ్ళు ఇంకా చూడలేకపోతున్నారు. సో ఆ చూడలేక కొంతమందిని మనం లైక్ నిందించడం, దూషించడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ నీ వల్ల భారం ఎక్కువ అవుతుంది, నువ్వే నాకు పెద్ద కష్టమైపోతున్నావు. సో ఇలాంటి మాటలతో వాళ్ళు హర్ట్ కూడా అవుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ మీరైతే భారాన్ని మోస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఈడ్చుకొని పోయినట్టు, లాక్కొని పోయినట్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మీ పనిని మీరు షేర్ చేసుకుంటారో మీరు ఇలాంటి ఫీలింగ్ నుంచి బయటపడతారు అండ్ మీకు సహాయానికి వచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రేమగా మీకోసం ఏమన్నా చేయగలిగే వ్యక్తులు కూడా ఉన్నారు మీ జీవితంలో. అలాంటి వాళ్ళ సహాయాన్ని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీరు సునాయాసంగా మీ పనిని కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. అప్పుడు మీరు బర్న్ అవుట్, రెస్ట్లెస్ ఫీలింగ్ ఉండదు, ఏదో కష్టపడి పని చేస్తున్నామన్న ఫీలింగ్ రాదు. సో మీ బర్డన్ని మీరు దించుకోవచ్చు.
ఇక్కడ నెక్స్ట్ మనం ఏంటంటే ఉద్యోగ వ్యాపారాల్లో ఎలా ఉంది అంటే చారియట్ కార్డ్ వచ్చింది, బ్యూటిఫుల్. ఒక దగ్గర కోల్పోయినామంటే ఇంకొక దగ్గర పొందుతామంటారు కదా, ఆ విధంగా కెరియర్లో మీరు అడ్వాన్స్ అవ్వడానికి, మీరు ఇంకా పురోగతి చూడడానికి, ప్రోగ్రెస్ అవ్వడానికి ఇక్కడ చాలా హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీ విల్ పవర్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చి మీరు ఆ డిటర్మినేషన్ అంటే పట్టుదలగా మీరు ఏదైనా చేసుకున్నారు అంటే బిజినెస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీరు ఖచ్చితంగా పురోగతిని చూస్తారనమాట. సో మీరు రైట్ డైరెక్షన్లో ముందరికి వెళ్ళగలుగుతారు, ధైర్యంగా ముందరికి వెళ్ళగలుగుతారు, ప్రతిదాన్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతారు అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా అంటే మన ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి వెళ్ళినప్పుడు మట్టుకే మీరు ఇవన్నీ చూడగలుగుతారు. జస్ట్ ప్లాన్ చేసేసుకొని గమ్మునైపోతే ఇవన్నీ జరగవు. సో ఎప్పుడైతే మీరు యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి, ఆ మూవ్మెంట్లోకి వస్తారో ఖచ్చితంగా మీరు ఇవన్నీ సాధించుకోగలుగుతారు. మీరు ఉద్యోగం, వ్యాపారం అండ్ కెరియర్ పరంగా చూస్తే, అండ్ రిలేషన్షిప్స్ పరంగా చూస్తే ఇక్కడ 10 of Swords వచ్చింది. నాకు ఈ కార్డ్ చూస్తే అంటే ఏమనిపిస్తుందంటే, మీకు ఆన్లైన్లో ఎవరైనా పరిచయం అయితే మట్టుకు గుడ్డిగా వాళ్ళని మీరు ఫాలో అవ్వకండి. వాళ్ళ వల్ల మీరు నష్టపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి సెల్ చూస్తుంది, ఇక్కడ అన్ని కత్తులు దిగినాయి, సెల్ చూస్తుంది. సో అంటే ఇది వరకు కూడా మీరు ఇట్లా ఆన్లైన్ దీంట్లో ఏదైనా మోసపోయి కూడా ఉండింటారనమాట. గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, ఇలాంటివి జరుగునింటాయి. ఇవన్నీ మీకు పెయిన్ఫుల్ ఎండింగ్స్కే తీసుకొని పోయినాయి. కాబట్టి మీరు ఇప్పుడు అంటే ఒకటి మనకి అలవాటు అయిపోయింది, ఆ దీంట్లోంచి మనం ఇంకా పడలేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఏంటంటే అలాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తున్నాము, అలాంటి వ్యక్తుల్ని మనం ఆకర్షిస్తున్నాం. ఇక్కడ ఎనర్జీ షిఫ్ట్ అనేది జరగాలి. ఇప్పటికే చాలామంది మిమ్మల్ని మోసం చేసిపోయి మీకు నష్టం కలిగించి మీరు కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యి, కొలాప్స్ అయ్యి, బాధపడి ఇవన్నీ జరిగినంటాయి. ఇవన్నీ జరిగినా కానీ మీరు మళ్ళా అదే ఉచ్చులోకి వెళ్ళి పడాలని చూస్తున్నారు. అది నాట్ రైట్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ 1010 అనే ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది. సో అది కూడా ఒక సూచన. ఆ ఏంజిల్ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది కరెక్ట్గా ఆలోచిస్తున్నానా, ఇప్పుడు నేను కరెక్ట్ వ్యక్తుల సావాసంలో ఉన్నానా, నేను ఏదైనా కానీ కరెక్ట్ చేస్తున్నానా లేదా అని చెప్పి 1కి 2 సార్లు నిర్ధారించుకోండి. ఇక్కడ మనకి 10 ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చి మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ పడింది. ఇక్కడ మనకి 10 of Swordsకి క్లారిఫికేషన్ వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్స్ పడింది. సో ఈ రిలేషన్షిప్ అంటే మీకు ఎదురే వ్యక్తులు కావచ్చు, మీ నుంచి ఏమన్నా ఆశిస్తారు అంటే, ఏం ఆశిస్తారు అంటే డబ్బులు. సో స్లో పాయిజన్ లాగా మెల్లిగా డబ్బుల్ని గుంజడానికే ట్రై చేస్తారనమాట. సో ఇక్కడ మీరు ఈ రిలేషన్షిప్స్ వల్ల ఆల్రెడీ డబ్బులు నష్టపోయి తింటారు. అండ్ మీరు రొటీన్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. రొటీన్ సరిగ్గా లేదు, మీరు ఎక్కువసేపు ఫోన్లో ఉండడం కానీ, లేదా ఎక్కువ ఫోన్ వాడడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే మీరు మనుషుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఆ మనుషుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన దానివల్ల ఏమవుతుందంటే మీ జీవితంలోకి వస్తున్న మనుషులు కూడా మీతో స్థిరంగా ఉండే వ్యక్తులు రాకుండా ఊరికనే ఫర్ టైం పాస్, ఊరికనే పోతే 2 సేపు కబుర్లు చెప్తారు, పోతే ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు, పోతే కొంతసేపు మనం ఏదో విధంగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో అంటే యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ లాగా మిమ్మల్ని రిలేషన్షిప్స్లో వాడుతూ అంటారు తప్పితే మీకంటూ మీకు గౌరవం ఇవ్వడం కానీ, మీకంటూ మీకు ఒక ఆదరణ అనేది ఉండదన్నమాట. సో అట్లున్నప్పుడు కష్టమవుతుంది కదా. ఎవరు మనల్ని వాడుతున్నారు, ఎవరు మనల్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు అనేది ఇక్కడ మీకు టాస్క్ అనమాట. మీరు స్లోగానే, నిదానంగానే మీరు అంచనా వేసుకోగలుగుతారు. జీవితంలోకి మంచి వ్యక్తులు రారా అంటే ఖచ్చితంగా వస్తారు. మీ గ్రోత్కి, మీ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడే వ్యక్తులు వస్తారు. ఇక్కడ కూడా చూడండి, ఈ చేతిలో కూడా సెల్ ఉంది. సో అంటే మనం ఎలాంటి వ్యక్తుల్ని ఆకర్షిస్తున్నాము, ఎలాంటి వ్యక్తుల్ని దగ్గరికి రాణిస్తున్నాము అనేది మళ్ళీ మీ పైన ఆధారపడి ఉంటుంది. సో దీనిపైనే ఈ హెల్త్ కార్డ్ కూడా వచ్చింది, దీనిపైన ఫినాన్సెస్ కూడా రిలేట్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ ఫినాన్షియల్గా మీకు చూడండి 8 of Swords అండ్ మూన్ కార్డ్ వచ్చింది. సో ఖచ్చితంగా ఫినాన్సెస్ పైన మీకు చాలా భయం ఉంది. దానివల్ల మీకు కొంచెం నెగిటివ్ థాట్స్ కూడా ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మీ పైన మీరు సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్న రెస్ట్రిక్షన్స్ అనమాట. ఎందుకు సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్న రెస్ట్రిక్షన్స్ అని చెప్తున్నాను అంటే, మీరు డబ్బుతో మీకు ఏదో భయం ఏర్పడింది,
మీరు ఏదో ఇల్యూజన్లో, లేకపోతే మీరు డబ్బుల గురించి చాలా విపరీతంగా కలలు కానీ ఆ కలలు నెరవేరకపోవడంతో ఏర్పడిన భయాలు కావచ్చు, లేదు ఇట్లా వస్తాయి అనుకున్న భ్రమతో మీరు కమిట్ అయిపోయి అది రాక మీరు చాలా యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం కానీ, సో ఇవన్నీ జరిగి ఉంటుంది. డబ్బుతో మీకు భయం ఉంది, ఫస్ట్ ఆ డబ్బుతో భయాన్ని రిలీజ్ చేసేయాలి. సో మనీతో మీకు అఫర్మేషన్స్ చెప్పుకోవడం చాలా చాలా మంచిది. ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అండ్ అంటే నాకు ఎలాంటి భయం లేదు, నేను ఇప్పుడు వరకు సంపాదించిన డబ్బు కావచ్చు, ఇక మీదట నేను సంపాదించబోయే డబ్బు కావచ్చు, దానికంతా నా కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాను. ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ విల్ బ్రింగ్ యూ మనీ ఇన్ రిటర్న్ అనమాట. సో మనీతో మీకు అట్లాంటి భయాలు ఏమన్నా ఉంటే వాటిని ఇప్పుడు చూడండి, ఏ అఫర్మేషన్లు అయినా కానీ ఇప్పుడు ఐ వాంట్ మనీ అంటే నాకు మనీ కావాలి ఇక్కడ, కానీ ఐ హ్యావ్ మనీ, ఐ హ్యావ్ సర్ప్లస్ మనీ, లేదు ఐ హ్యావ్ 50,000 మనీ ఇన్ మై బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇవేంటంటే పాజిటివ్ అఫర్మేషన్స్. ఏ అఫర్మేషన్లు అయినా కానీ మీకు కావాలి, వాంట్ అనే పదాన్ని హ్యావ్, నాకు ఆల్రెడీ ఉంది, నాతో ఉంది అనే పదంతో మార్చండి. సో డబ్బుతో మీకు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి. ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్, ఐఎమ్ అట్రాక్టింగ్ గుడ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఫెచింగ్ మీ లాట్ ఆఫ్ హెల్దీ మనీ. సో ఇట్లా మాదిరి పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అది పడుకునే దానికి ముందర లేచిన వెంటనే మీరేంటంటే ఎప్పుడైతే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటారో అప్పుడే మన బ్రెయిన్ వింటుంది మన మాట. మన మాట వినే సమయాలు రెండు, నిద్రపోయేదానికి ముందర, నిద్ర లేచిన వెంటనే. అప్పుడే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్, అందుకని ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది, మూన్ కార్డ్ స్పీక్స్ అబౌట్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. అప్పుడు మటుకే మీ మాట వింటుంది కాబట్టి అప్పుడు మీరు మనీ పైన పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి. మనీకి రిలేటెడ్ భయాలను మీరు కొంచెం 3 మెడిటేషన్స్ వల్ల మనీకి రిలేటెడ్ భయాలను మీరు వదిలేయచ్చు అనమాట. హోపోనోపోనో టెక్నిక్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ఈ డబ్బుల్ని మిస్యూజ్ చేసిన దానికి. కాబట్టి డబ్బుని మీరు క్షమించమని అడగండి. అండ్ దాన్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీరు వ్యక్తపరుస్తున్నారు అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో దాన్ని కృతజ్ఞత కూడా చెప్తున్నారనమాట. హోపోనోపోనో టెక్నిక్ మీరు మనీ పైన చేయొచ్చు అనమాట. మనీ కోసం హోపోనోపోనో టెక్నిక్ చేస్తున్నానని చెప్పి ప్రశాంతంగా కూర్చొని మీరు మనీ కోసం హోపోనోపోనో టెక్నిక్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మనం ఇక్కడ చూస్తుంటే మనకి హెల్త్కి ఏంటంటే హై ప్రీస్ట్రెస్ కార్డ్ వచ్చి మనకి రివర్స్లో పడింది. ఇక్కడ చూడండి, మీకు అంతా ఇంట్యూషన్ బేస్డే ఉందన్నమాట. ఇక్కడ మనకు మూన్ కార్డు ఇంట్యూషన్ గురించి చెప్తుంది, హై ప్రీస్ట్రెస్ కార్డ్ కూడా మనకి ఇంట్యూషన్ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ మీరు కంప్లీట్గా యు ఆర్ లాస్ట్ ఇన్ సమ్ అదర్ వరల్డ్. మీరు ఈ ప్రపంచంతో పని లేకుండా మీరు ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోయినారు. అండ్ టూ మచ్ ఫోన్ చూడడం కరెక్ట్ కాదు, అది మీ హెల్త్ని హిండర్ చేస్తుంది, రిలేషన్షిప్స్ని హిండర్ చేస్తుంది. అండ్ ఫినాన్షియల్గా మీరు ఇంకొంచెం భయపడడానికి అది కూడా ఒక పెద్ద రీజన్ అవుతుందన్నమాట. మీరు దాన్ని పక్కన పెట్టేసి మీరు చేయాలనుకున్న పని మీరు చేయడం మొదలుపెట్టినప్పుడు మీరు ఇవన్నిట్లో మెరుగుపడగలుగుతారనమాట. సో మీ ఇంట్యూషన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మీ ఇంట్యూషన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు హార్మోనల్ కానీ రిప్రొడక్టివ్ ఇష్యూస్ కానీ ఉంటాయన్నమాట. ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, మెన్స్ట్రువల్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే ఫర్టిలిటీ కన్సర్న్స్ ఉండడం కానీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ అదే చెప్తున్నాను కదా, మెంటల్ హెల్త్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హై ప్రీస్ట్రెస్ రివర్స్లో పడింది కాబట్టి కొంచెం రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టకపోయినప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్స్కి గురవుతాం అన్నమాట. అండ్ మీరు క్లియర్ పిక్చర్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుంది అనమాట. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మీ హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చొని యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు యువర్ బాడీ. మీ బాడీ ఏం చెప్తోంది, మీ బాడీ ఎలా ఫీల్ అవుతుంది ఫస్ట్ మీరు తెలుసుకోవాలన్నమాట. అండ్ ఈ మెంటల్ హెల్త్ అదే నాకు అసలు ఆ వర్డ్ యూస్ చేయడం ఇష్టం లేదు, కాకపోతే అంటే మనము ఇక్కడ కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నాము, రిలాక్స్ అవ్వలేకపోతున్నాం కదా. సో దాన్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, లైక్ అంటే మనం
ఎవరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటామా, లేకపోతే మెడిటేషన్ చేస్తామా, లేకపోతే ఏమన్నా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటారా, ఇంకా దీంతో మీరు మీ మెంటల్ హెల్త్ని మీరు కాపాడుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ ఒక గురువు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మంచి మాటలు చెప్పే వ్యక్తుల సావాసంతో, అలాంటి వాళ్ళ మాటలు వినిన దానివల్ల కావచ్చు, అలాంటి వాళ్ళు చెప్పిన దాన్ని పాటించిన దానివల్ల కావచ్చు, వీటి వల్ల ఏమవుతుంది అంటే మనం ఇంకా కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళొచ్చు అనమాట. నేను ఒకటే చెప్తున్నాను, ఏదన్నా కానీ మనం ఒక ప్రొఫెషనల్ని అయితే కన్సల్ట్ చేయాలన్నమాట. హెల్త్ ఇష్యూస్ టారో ఇక్కడ మనకి ఇది సజెస్ట్ చేస్తుంది అంటే మనం గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, దానికి తగిన డాక్టర్ సహాయాన్ని కూడా మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఇక్కడ కొంచెం మనం స్ట్రెస్కి గురవుతున్నాము అండ్ స్లీప్లెస్గా ఉంది, మనకి సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో వాళ్ళు ఎవరైతే దాంట్లో నిష్ణార్థులు ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి మనం తగు జాగ్రత్తలు తీసుకునే దానివల్ల ఏమవుతుందంటే దాంట్లోంచి మనం తొందరగా బయటపడగలుగుతాము. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి అవి చిన్నగా ఉన్నప్పుడే మనం తొందరపడి మనం చేయాల్సింది మనం చేసినప్పుడు ఏమవుతుందంటే అది పెద్దగా కాకుండా మనకి ఇంకా హ్యాపీనెస్ని, అంటే మనం హెల్త్ పరంగా మనం ఇంకా స్టేబుల్ అవ్వగలుగుతాం. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి 10 ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఆ డివైన్ లవ్ ఉంది, ప్లస్ ఫ్యామిలీలో కూడా ఆ లవ్ అనేది పెంపొందుతుందన్నమాట. సో మీరు ఒక ఫుల్ఫిల్మెంట్లోకి రాగలుగుతారు ఖచ్చితంగా. లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ అనేది బెటర్ అవుతుంది. మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ మెసేజెస్ చూద్దాం ఇప్పుడు. సో మీకు వస్తున్న ఫస్ట్ గైడెన్స్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, స్నో లెపర్డ్ వస్తుంది. మీరు చాలా ఇండిపెండెంట్ అంట, అండ్ యు ఆర్ స్ట్రాంగ్లీ ఇండిపెండెంట్ అండ్ ఆఫన్ సాలిటరీ. అంటే ఇప్పుడు సాలిటర్ అంటే ఏంటంటే మనం వజ్రం, సింగిల్ వజ్రం ఉంటుంది, దాన్ని సాలిటర్ అంటారు. ఆ వజ్రం ఎంత మెరుస్తుంది అసలుకి, ఆ వజ్రానికి ఎంత విలువ ఉంది, మీకు అంత విలువ ఉందంట. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. ఇంటిగ్రిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బెస్ట్ అవుట్కమ్ అంటున్నారు. సో మీరు ఎప్పుడైతే కామ్గా కంపోజ్డ్గా మీరు మీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉంటారో అప్పుడు మీరు మంచి అవుట్కమ్ని కూడా మీరు పొందగలుగుతారంట. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మీ షామన్ ఎనర్జీలోకి వెళ్ళండి అంటున్నారు. సో షామన్ ఎనర్జీలోకి వెళ్ళడం అంటే ఏంటి, లైక్ అంటే మీ ఇంట్యూషన్ మీకు చెప్తోంది, ఇదో నువ్వు ఇక్కడ కరెక్ట్ చేస్తున్నావు, వీళ్ళు కరెక్ట్ వ్యక్తులు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు, ఎక్కువసేపు ఫోన్ చూడొద్దు, నిన్ను నువ్వు డిస్ట్రాక్ట్ చేసుకో, నువ్వు మళ్ళీ అవే ఆలోచనలోకి వెళ్ళొద్దు, ఇలా మీ ఇంట్యూషన్ మీకు చెప్తోంది. ఎప్పుడైతే మీరు అవి వింటారో అప్పుడు మీరు బెస్ట్ రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారంట. చూడండి, యూజ్ యువర్ ఇంట్యూషన్ అండ్ లెట్ యువర్ లైఫ్ అన్ఫోల్డ్ ఇన్ సైలెంట్ పర్ఫెక్షన్. సో మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్ చేసుకోగలుగుతారు, మీలో ఆ శక్తి ఉంది. ఇట్స్ జస్ట్ దట్ మీరు మీ ఇంట్యూషన్ని సక్రమంగా వాడుకోవాలన్నమాట. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి ఇక్కడ అసర్టివ్ అని వచ్చింది. ఇన్ సైలెన్స్ యూ ఫైండ్ పవర్. చూడండి, ఇక్కడ కూడా సైలెన్స్ గురించి చెప్తుంది, ఇక్కడ కూడా సైలెన్స్ చెప్తుంది. ఎవరన్నా మిమ్మల్ని రెచ్చగొడితే ఊరికనే ఇట్లా కీస్తే ఆమెను బడబడ మాట్లాడుతూ ఉండద్దండి. కామ్ అయిపోండి, కూల్గా ఉండండి, సైలెంట్గా ఉండండి. మీరు ఇంకొంచెం బెటర్గా ఆలోచించగలుగుతారు. ఎవరు మిమ్మల్ని అట్లా రెచ్చగొట్టే వ్యక్తులు, ఎవరు మిమ్మల్ని నిజంగానే అర్థం చేసుకుంటున్నారు, ఎవరు మీ సహాయార్థం వస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుస్తుంది అనమాట. క్లెయిమ్ యువర్ లీడర్షిప్ రోల్ అండ్ టేక్ యాక్షన్. సో ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చినప్పుడు కూడా యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి వెళ్ళాలి. మన ప్లాన్స్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడతామో అప్పుడే మనకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి వెళ్తారో, ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీరు స్ట్రాంగ్ లీడర్గా కూడా తయారవుతారంట. యు నో వేర్ టు గో అండ్ వాట్ టు డూ. మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏం చేయాలి అనేది మీకే తెలుసంట. యూ హ్యావ్ ద కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ టు సక్సీడ్. మీరు సక్సెస్ అవ్వడానికి, మీరు సక్సీడ్ అవ్వడానికి మీకు ఆ కరేజ్ ఉంది, కాన్ఫిడెన్స్ కూడా ఉందంట. మీకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు సరిపోతారు. మీలో ఏం లోపాలు లేవు, మనం సృష్టించుకుంటున్నాం. ఆ లోపాలని మీరు సృష్టించుకుంటున్నారు, అవి కూడా మీ ఆలోచనల వల్ల సృష్టింపబడుతున్నాయి.
ఫస్ట్ మన ఆలోచనలు మార్చుకోవాలి. ఫస్ట్ మనం పాజిటివ్గా తయారవ్వాలి. ఎవరైనా మనకి ఏమైనా నెగిటివ్గా మాట్లాడుతున్నా కానీ మనం వాటిని పట్టించుకోకూడదు. మీరు చేయాల్సిన కష్టం మీరు చేస్తున్నారు, కానీ ఒకరే గొడ్డులాగా కష్టపడిన దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఆ కష్టాన్ని పంచుకోండి, అలాంటి వ్యక్తుల్ని ఎంచుకోండి, మీ జీవితాన్ని ఇంకా మంచిగా మలుచుకోండి. ఇంతే చెప్పగలుగుతాను. పైల్ 2 మీలో అన్నీ ఉన్నాయి. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే మీ లోపాలు మీకు తెలుసు, మీ స్ట్రెంగ్త్ మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు. నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీకు తెలుసు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నిర్ణయించుకొని మీరు అది చేయడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా లైఫ్ బెటర్ అయిపోతుంది. మీరు ఇంకా ది బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా చాలా ఎనర్జీని ఇస్తున్నాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా పేరున మీకు కృతజ్ఞతలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ మీకు నాకు ఒక మంచి ఎనర్జీని పాస్ చేయాలి అనుకొని మీరు నా నుంచి ఏదైనా మంచి ఎనర్జీని పొందాలి అనుకుంటే ఫర్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చిందంటే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.